హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం వినబోయేది వసంత శిశిరం ఎపిసోడ్ 303. వసంత శిశిరం వసంత శిశిరం శిశిర అలసట కారణంగా మెడ త్రిప్పుతున్న క్రమంలో అక్కడే ఉన్న కుసుమకు శిశిర మెడపై ఉన్న గాయాలు కనిపించాయి. అప్పుడే ఆమె ఆ రోజు శిశిర ఎందుకు ఫ్యాన్సీ బట్టలు ధరించిందో అర్థం చేసుకుంది. కానీ వెంటనే అడగలేదు. కేవలం లంచ్కు వెళదాం అని చెప్పి శిశిరతో పాటు క్యాంటీన్కు వెళ్ళింది. వారు భోంచేస్తున్న క్రమంలో అకస్మాత్తుగా అక్కడ హడావిడి మొదలైంది. ఏంటా అనుకుంటూ ఆ వైపు చూసిన శిశిరకు బిల్ కౌంటర్ దగ్గర నిలబడి భోజనం తీసుకుంటూ కనిపించాడు రమేష్. అదేనండి, ఉదయం వెండింగ్ మెషిన్ దగ్గర శిశిరతో మాట్లాడిన బోర్డు మెంబర్. శిశిర వంకే చూస్తున్న అతడు శిశిర చూడగానే నవ్వుతూ చెయ్యూపాడు. శిశిర నొసలు చిట్లించి చూసి తలదించుకోగా ఆమెతో ఉన్న రూప, కుసుమలకు శిశిర అసహనం అర్థమైంది. అప్పుడే భాస్కర్ క్యాంటీన్కు రావడం గ్రహించిన కుసుమ, భాస్కర్ సార్, ఇలా వస్తారా? మొహమాట పడుతూనే ధైర్యం చేసి పిలిచింది. అతడు నేరుగా వారి దగ్గరకు వెళ్లడంతో శిశిర ప్రక్కనే ఉన్న సీట్ చూపిస్తూ కూర్చోండి అంది కుసుమ. అప్పుడే రమేష్ కూడా అక్కడికి రాగా, మిస్ శిశిర ప్రాజెక్టుకు సంబంధించిన క్లయింట్ పోర్ట్ఫోలియో సిద్ధం చేస్తున్నారు. అందుకు మీ సాయం కావాలి. మీరు కూర్చోండి, మీకు కావలసిన ఫుడ్ నేనిక్కడికే తెప్పిస్తాను అని వివరించి రమేష్ వంక చూసింది కుసుమ. ఎప్పుడూ లేనిది రమేష్ను క్యాంటీన్లో చూడటం, కుసుమ ప్రవర్తన రమేష్పై భాస్కర్కు అనుమానాలు కలిగేలా చేశాయి. దాంతో రమేష్ అందుకోబోతున్న కుర్చీ లాక్కొని కూర్చుంటూ, గుర్తు చేసి మంచి పని చేశారు మిస్ కుసుమ. నాకు సీఈఓ గారు ఈ విషయం కాల్లో చెప్పారు. ఇవాళ సాయంత్రం లోపు క్లయింట్ పోర్ట్ఫోలియో ఫైనల్ చేయాల్సిందే అన్నాడు ఆ నాటకాన్ని కొనసాగిస్తూ. శిశిర అంతా అర్థమై మౌనంగా తింటుంటే రమేష్, మీ సీఈఓ గారు మరి ఇంత స్ట్రిక్ట్గా ఉండటం అవసరమా మిస్టర్ భాస్కర్? ఒక మామూలు కాలేజ్ విద్యార్థిపై ఇందటి భారం మోపుతున్నారు. ఇది టూ మచ్ అన్నాడు తానేదో శిశిరను వెనకేసుకొస్తున్నట్లు. అందుకు భాస్కర్ నవ్వి, భలేవారే సార్, మా సీఈఓ గారికి ఎవరెలాంటివారో బాగా తెలుసు. మిస్ శిశిర టాలెంట్ తెలుసు కాబట్టే ఇంత పెద్ద బాధ్యతను ఆమెకు అప్పగించారు. ఆయన నిర్ణయంలో మాకెవ్వరికీ ఎటువంటి అభ్యంతరం లేదు. ఒకవేళ మీకు కానీ ఉందా ఏంటి? కొంచెం స్వరం పెంచి అందరికీ వినిపించేలా అన్నాడు. అతని మాటలకు అక్కడున్న వారంతా సమాధానం కోసం తననే చూస్తూ ఉండటంతో వెకిలిగా నవ్వుతూ, నాకెందుకుంటుంది? ఆయన చాలా మంచి పని చేశారు. ఇక నేను వెళ్తాను, నాకు ముఖ్యమైన పనుంది చెప్పి వారికి దూరంగా వెళ్ళి కూర్చున్నాడు రమేష్. శిశిర భాస్కర్కు థ్యాంక్స్ చెప్పగా, భలేవారే మేడం, మీరు కావాలంటే మిస్ కుసుమకు చెప్పండి థ్యాంక్స్. ఆవిడ పిలవబట్టే నేను రాగలిగాను. సరే మీరు కానివ్వండి, ఏదైనా అవసరమైతే పిలవండి అంటూ లేచి వెళ్ళిపోయాడతడు. శిశిర నవ్వుతూ థ్యాంక్స్ అనగా కుసుమ మొహమాటంగా నవ్వి ఊరుకుంది. అప్పుడే ఆమెకు కాల్ రాగా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని అటెండ్ చేసింది. కాల్లో చిన్నారి కబుర్లు చెప్తుంటే సంతోషంగా ఆమెతో కబుర్లు చెప్పింది కుసుమ. ఆమెలో వచ్చిన ఈ మార్పుకు శిశిరకు ఆశ్చర్యం కలిగింది. అది గమనించి తన ఫోన్ అందుకున్న రూప, శిశిరకు కుసుమక్క డివోర్స్ తీసుకుంది. తను ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ అని సందేశం పంపింది. ఆ వార్తకు షాక్ అయి రూపవంక ఎప్పుడూ అన్నట్లు చూసింది శిశిర. ఆ వెంటనే నాకెందుకు థ్యాంక్స్ అని సందేశం పంపింది. రూప, సునీత విషయంగా నువ్వు అక్కకు చేసిన సాయం తనలో ధైర్యాన్ని నింపింది. ఆ తెగువతోనే తన భర్త గొడవ చేసినప్పుడు తెగించి విడాకులపై సంతకం చేసింది. అదో పెద్ద కథ. సమయానికి భాస్కర్ సార్ కూడా రాబట్టి అంతా సజావుగా సాగింది. అదంతా తర్వాత చెప్తాను. ఎనీవే థ్యాంక్స్ అని సమాధానం ఇవ్వగా కుసుమ వంక అయోమయంగా చూసింది శిశిర. కుసుమ ఏ చిన్న సంకటం లేకుండా హాయిగా ఉన్నట్లు కనిపించడంతో శిశిర ముఖంలో చిన్న సంతోషం కనిపించింది. ఫామ్ హౌస్లో వసంతకు వెళుతున్న డ్రిప్స్లోకి మందు ఇంజెక్ట్ చేసిన ఆనంద్ డ్రిప్స్ వేగం పరిశీలిస్తుండగా వసంత్లో కదలిక మొదలైంది. వెంటనే అతడు వసంత్ ప్రక్కన కూర్చుని గుండె చప్పుడు వింటూ వసంత్ పల్స్ పరిశీలించాడు. అతని ముఖంలో సన్నని ఆనందం. మిస్టర్ వసంత్, నేను చెబుతున్నది మీకు వినిపిస్తోందా అని అతడు అడగగా అతని మాటలు వింటున్న వసంత్ కళ్ళు తెరవాలని ప్రయత్నించాడు. అతడి వల్ల కాలేదు. చేతిని కదపాలని చేసిన అతని ప్రయత్నానికి ఫలితంగా కేవలం వేళ్లు మాత్రం కదిలాయి. అందుకు ఆనంద్, పర్వాలేదు మిస్టర్ వసంత్,
మీ శరీరంలో ఉన్న డ్రగ్ ప్రభావం ఇప్పుడు పూర్తిగా పోయింది. కాకపోతే మీరు చాలా నీరసంగా ఉన్నారు. ఇంకాస్త విశ్రాంతి తీసుకోండి. ఆ తర్వాత మీకు శక్తొస్తుంది అని చెప్పాడు. వసంత్ ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంటే ఒక్క నిమిషం పాటు ఆలోచించిన ఆనంద్, మీరు మీ శిశిర గురించి అడగాలనుకుంటే ఆమె చాలా బాగున్నారు. మీరు ఆవిడ గురించి కలవరపడొద్దు. రాత్రంతా ఇక్కడే ఉన్నారు. ప్రస్తుతం ఆఫీస్‌కి వెళ్లారు అని చెప్పాడు. దాంతో వసంత్ తన ప్రయత్నాన్ని ఆపి రిలాక్స్ అవ్వగా అతనికి శక్తి రావడం కోసం కొన్ని మందులు ఇచ్చాడు ఆనంద్. అతడు హాలుకు వచ్చేసరికి దిగాలుగా లోపలికి కనిపించాడు కిషోర్. ఆనంద్ వసంత్కు స్పృహ వచ్చిందన్న విషయాన్ని వివరించగా కిషోర్లోని దిగులు మాయమైంది. ఆనంద్ను పట్టుకొని ఎక్కడా వాడు అని ఆశగా అడిగాడు. కిషోర్ గారు, ఆయనకు స్పృహ మాత్రమే వచ్చింది. కానీ ఆయన దగ్గర మాట్లాడేందుకు కూడా ఓపిక లేదు. విశ్రాంతితో పాటు ఏదైనా తాగడానికి ఇవ్వాలి. ఆ ఏర్పాట్లు చూడండి అని చెప్పాడు ఆనంద్. కిషోర్ వేగంగా క్రిందికి వెళ్లి ఉమను అడిగి పాలు తీసుకొనొచ్చాడు. స్పూన్తో కొంచెం కొంచెంగా వసంత్కు అందిస్తుంటే కొంత సమయం తరువాత వసంత్ కోసం పలుచటి జావ పట్టుకొని వచ్చింది ఉమ. మిగతా వారందరికీ అక్కడే భోజనం ఏర్పాట్లు కూడా చేసింది. కిషోర్ దగ్గరుండి కాసేపటికొకసారి కొద్ది కొద్దిగా భోజనం అందిస్తూ ఉండటంతో వసంత్లో శక్తి పుంజుకుంది. కళ్ళు తెరిచి లేవడానికి ప్రయత్నించాడు. కాని పట్టు కుదరలేదు. కిషోర్ సాయానికి వెళ్ళబోతే నన్ను ఫ్లాట్కు తీసుకువెళ్ళు అని చెప్పాడు వసంత్. ఉమ విస్తుపోయి చూస్తుంటే కిషోర్, ఈ సమయంలో ఫ్లాట్కెందుకు? ముందు కోలుకో, ఆ తర్వాత చూద్దాం అని సర్ది చెప్పాడు. తల అడ్డంగా ఊపుతూ, లేదు, నేను ఇక్కడుండలేను అంటూ చేతికున్న డ్రిప్ సూదిని లాగేయబోయాడు వసంత్. అతడి చేతులు పట్టుకొని ఆపి, సరే తీసుకువెళతాను, నాకాస్త సమయం ఇవ్వు అని కిషోర్ చెప్పడంతో ఊరుకున్నాడు వసంత్. కిషోర్ హాల్లోకి వెళ్ళగా, మీ స్నేహితుడికేమైనా పిచ్చా? నిన్నటిదాకా శిశిర మాట్లాడితే చాలన్నట్లు ప్రవర్తించారు. తీరా అది కోపం వదిలేసి వస్తే ఇప్పుడు అతడు మొదలుపెట్టాడు. అది రాత్రంతా నిద్ర కూడా పోకుండా దగ్గరుండి చూసుకుంది. అతడు ఇలా వదిలేసిపోవడానికా? కనీసం తను వచ్చేదాకా ఆగాలన్న ఆలోచన కూడా లేదు అంటూ విరుచుకుపడింది ఉమ. అందుకు కిషోర్కు ఏమని సమాధానం ఇవ్వాలో అర్థం కాలేదు. గగన్ మరియు ఆనందల వైపు తిరిగి, వాణ్ణి ఇప్పుడే నా ఫ్లాట్కి మారుస్తున్నాం, సిద్ధంగా ఉండండి అని చెప్పాడు. ఉమా విసుక్కుంటూ క్రిందికి వెళ్ళగా, గగన్, మనం వెళ్ళాక కూడా ఇక్కడ సెక్యూరిటీ ఉండాలి. ఇలాంటి సమయంలో మనం ఛాన్స్ తీసుకోలేం, చూసుకో అని చెప్పాడు. అంతా అయ్యాక, నువ్వెందుకు దిగులుగా కనిపిస్తున్నావు? ఏదో ముఖ్యమైన పని అని వెళ్ళావు, ఏం జరిగింది అని ప్రశ్నించాడు గగన్. అందుకు బాధగా కాసేపటి ముందు జరిగింది గుర్తు చేసుకున్నాడు కిషోర్. ఆ రోజు ఉదయం సుమారు 11 గంటలకు నిర్మల ద్వారా విషయం తెలుసుకొని గగన్ బైక్పై భానుమతి ఇంటికి చేరుకున్నాడు కిషోర్. కిషోర్ రాకను గమనించి ప్రియ సంతోషంగా వెళ్లి అదే విషయాన్ని భానుమతికి చేరవేసింది. అప్పుడే ఇంటికి చేరిన భానుమతి వసంత్పై చాలా కోపంగా ఉంది. కిషోర్ పేరు వినడమే, వాడు లోపలికొస్తే బాగోదు, అబద్ధాలు చెబుతూ అమాయకులను ఇబ్బంది పెట్టే వాళ్లకు ఈ ఇంట్లో స్థానం లేదు అని అరిచింది. ప్రియా అయోమయంగా చూస్తూ నిలబడితే అప్పటికే అక్కడికి వచ్చిన కిషోర్ భానుమతి మాటలు వినేశాడు. ఆమె గదిలో అడుగు పెడుతూ, దయచేసి నేను చెప్పేది వినమ్మా, నీకు అబద్ధం చెప్పినందుకు నన్ను క్షమించు అని అన్నాడు. అది ఏదీ వినకుండా చేతికందిన గ్లాసును క్రిందికి విసిరికొట్టింది భానుమతి. ఆమె కోపాన్ని గ్రహించిన వాడై మోకాళ్లపై కూర్చుంటూ, నీకు అబద్ధం చెప్పడం నేను చేసిన తప్పే అమ్మా, నన్ను క్షమించు, కావాలంటే శిక్షించు, కానీ వాడి విషయంలో మాత్రం కోపం చూపించొద్దు, వాడు తట్టుకోలేడమ్మా అని కన్నీళ్లతో దిగులుగా అడిగాడు. ఏదో జరిగిందని గ్రహించిన ప్రియ భానుమతి కంటిచూపుతో అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. భానుమతి కోపం ఆమె కళ్లల్లో స్పష్టంగా కనిపిస్తోంది. కిషోర్ చెప్పిన మాటలు వింటున్నప్పటికీ ఆమెలో ఎటువంటి చలనం లేదు. కిషోర్ ధైర్యం చేసి మోకాళ్లపై కొంచెం ముందుకు ఆమెకు దగ్గరగా జరిగాడు. ఆమె చెయ్యి తాకే ప్రయత్నం చేస్తే వెనక్కు తీసుకుంది భానుమతి. కిషోర్ బాధగా, వాడు తప్పు చెయ్యడని నీక్కూడా తెలుసమ్మా, అలాంటిది వాడి వల్ల తప్పు జరిగింది అంటే పరిస్థితి నువ్వే అర్థం చేసుకో, దయచేసి కోపంగా ఉండొద్దు, మరోసారి బ్రతిమిలాడే ప్రయత్నం చేశాడు కిషోర్. ఎంతలా నచ్చచెప్పాలని చూసినా భానుమతి కోపంలో ఎటువంటి మార్పు లేదు. స్థిరంగా లేచి నిలబడి,
తెలిసి చేసినా, తెలియక చేసినా వాడు చేసింది ముమ్మాటికి తప్పు. వాడు చేసిన తప్పుకు సంజాయిషీ ఇవ్వడానికి నిన్ను పంపాడా? భార్యాభర్తల బంధం అంటేనే నమ్మకం. ఆ నమ్మకాన్ని కోల్పోయి శిశిర పట్ల దారుణంగా ప్రవర్తించాడు వాడు. ఎలా క్షమించమంటావు? అందుకు శిశిర క్షమించినా కూడా నేను మాత్రం క్షమించను. వెళ్ళు, వాడికి చెప్పు. వాడే వచ్చి క్షమించమని కోరినా వాడి ముఖం ఈ జన్మలో చూడను నేను. వెళ్ళిపో ఇక్కడ్నుంచి ఆవేశంగా చెప్పింది. ఆవేశపడిన కారణంగా ఆమెకు ఊపిరి తీసుకోవడం భారం కాగా, అప్పుడే గదిలోకి వచ్చిన పని మనిషి ఆమెకు మందులు అందిస్తూ, ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి బాబు. అమ్మగారి ఆరోగ్యం అస్సలు బాగుండటం లేదు. ఇక్కడే ఉండి ఆవిడను ఇలా ఇంకా ఇబ్బంది పెట్టకండి కంగారుగా చెప్పడంతో వేరే దారి లేక అక్కడి నుండి తిరిగి వచ్చేశాడు కిషోర్. ఇప్పుడు అదే విషయాన్ని గగన్కు చెప్పి బాధపడ్డాడు. అయితే ఇదంతా బయట నిలబడి వినేసింది ఉమ. వసంత్ వెళ్ళిపోతాను అనడంతో విసుగ్గా క్రిందికి వెళ్ళిన ఆమెకు అది కాలేజీ వదిలే సమయం అన్న విషయం గుర్తొచ్చింది. అదే విషయాన్ని కిషోర్కు చెప్పాలని వచ్చి ఇలా అంతా వినేసింది. మొదట బాధగా అనిపించినప్పటికీ వెంటనే సర్దుకొని లోపలికి వెళ్ళింది. అది గమనించిన కిషోర్ మరోవైపుకు తిరిగి కన్నీళ్లు తుడుచుకున్నాడు. ఆ వెంటే ఆమె వైపుకు తిరిగాడు. ఉబ్బి ఎర్రగా కనిపిస్తున్న అతడి కళ్ళు చూసి ఆమెకు పాపం అనిపించింది. వెంటనే సర్దుకుంటూ తాను వచ్చిన విషయాన్ని అతడికి చెప్పింది ఉమ. అతని సలహా మేరకు మధుకు డబ్బులు పంపించి ఏదో వస్తువులు కావాలని సిటీకి పంపించింది. మధుకు డబ్బు పిచ్చి అని ఆమెకు బాగా తెలుసు. అందుకే కాస్త ఎక్కువ మొత్తం ఇచ్చింది. ఆమెకు తోక కావడంతో వీణ కూడా ఆమెను అనుసరించింది. అలా వారిద్దరూ వచ్చేలోపే ఒక ప్రైవేట్ అంబులెన్స్ మాట్లాడి అందులో వసంత్ను తన ఫ్లాటుకు తరలించాడు కిషోర్. ఆనంద్ వారికి తోడుగా ఉన్నాడు. శిశిర వచ్చాక వసంత్ గురించి అడిగితే ఏమని చెప్పాలో అర్థం కాక ఏమని చెబితే బాగుంటుందా అన్న ఆలోచనలో ఉండిపోయింది ఉమ. వసంత్ను గదిలో పడుకోబెట్టిన కిషోర్ ఆనంద్ ఫ్రెష్ అవ్వడానికి కావలసినవి ఇచ్చి హాలుకు తిరిగి వచ్చాడు. సరిగ్గా అప్పుడే అతడికి భాస్కర్ నుండి ఫోన్ వచ్చింది. వసంత్పై జరిగిన దాడి గురించి ఇంకా భాస్కర్కు తెలియదు. ఎందుకు ఫోన్ చేశాడా అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసిన కిషోర్కు క్యాంటీన్లో రమేష్ ప్రవర్తన గురించి చెప్పాడు భాస్కర్. మళ్ళీ తనే, రమేష్ గారి ప్రవర్తన నాకు అనుమానంగా అనిపించింది సార్. ఎప్పుడూ లేనిది ఇవాళ ఉదయం నుండి ఆఫీస్లోనే ఉన్నారు. పలుమార్లు తన అసిస్టెంట్ని శిశిర మేడం క్యాబిన్ వైపు పంపించారు. సీఈఓ గారికి చెప్పొచ్చో లేదో అర్థం కాలేదు. ఆవేశంలో అతన్ని ఏదైనా చేస్తారేమో అని భయం వేసింది. అందుకే మీకు కాల్ చేశాను అని వివరించాడు. అంతా విన్న కిషోర్, గాట్ ఇట్, నువ్వు ఒక పని చెయ్యి అంటూ తన ప్రణాళికను వివరించాడు. సరే సార్, ఇక నేను చూసుకుంటాను అంటూ కాల్ కట్ చేశాడు భాస్కర్. కిషోర్ వేరెవరికో కాల్ చేసి మాట్లాడి జ్యూస్ తీసుకొని వసంత్కు ఇవ్వడానికి వెళ్ళాడు. అప్పటికే కాస్త శక్తి పుంజుకొని ఉండటం వల్ల కూర్చొని ఎక్కడో ఆలోచిస్తూ ఉన్నాడు వసంత్. జ్యూస్ను పక్కనే ఉన్న బల్లపై పెట్టి స్టూల్ లాక్కొని వసంత్కు దగ్గరగా కూర్చున్నాడు కిషోర్. అక్కడ్నుంచి వచ్చేయాలని ఎందుకనుకున్నావు అని కిషోర్ అడగగా అతని వంక శూన్యభావంతో చూశాడు వసంత్. సిస్టర్కిప్పుడు నీ మీద ఎలాంటి కోపం లేదు. నీకిలా జరిగిందని తెలిసి ఎంత బాధపడిందో తెలుసా? రాత్రంతా నీ దగ్గరే కూర్చొని ఉంది. ఇలాంటి సమయంలో పాతవన్నీ వదిలేసి కలిసిపోవాల్సింది పోయి ఎందుకురా ఇలా చేస్తున్నావు అని ప్రశ్నించాడు కిషోర్. అందుకు తెలుసు అన్న ఒక్క పదం మాత్రమే వసంత్ నోటి నుండి వచ్చింది. తెలుసా? మరి ఎందుకు వచ్చేయాలని మొండిగా కూర్చున్నావు? నువ్విలా వచ్చేశామని తెలిస్తే తను ఎంత బాధపడుతుందో తెలుసా? ఆవేశంగా ప్రశ్నించాడు కిషోర్. అందుకు వసంత్ దగ్గర సమాధానం లేదు. మళ్ళీ మళ్ళీ కదిలించిన వసంత్ నుండి మౌనమే. చేసేది లేక భాస్కర్ ఫోన్ చేశాడు. సిస్టర్ సేఫ్టీ కోసం కార్ పంపించాను. తన కంపెనీలో ఉన్నంత వరకు అంతా భాస్కర్ చూసుకుంటాడు. కంపెనీ దాటాక మన వాళ్లను ఉంచాను అని చెప్పిన కిషోర్ రమేష్ విషయం చెప్పకూడదు అనుకుంటూ లేచి వెళ్లబోతుంటే, డ్రగ్ కలిపింది ఎవరో తెలిసిందా? స్థిరంగా ప్రశ్నించాడు వసంత్ తల కొట్టుకుంటూ. ఆ విషయమే మర్చిపోయాన్రా. నాకు తెలియదు, కానీ గగన్కు తెలుసు. రాత్రి వివరాలు పంపుతా అన్నాడు. నీ ట్రీట్మెంట్ హడావిడిలో పడి చూడటం మర్చిపోయాను. ఉండు, వెళ్ళి నా ఫోన్ తీసుకువస్తాను అంటూ ఆ గది నుండి బయటకు వెళ్ళాడు కిషోర్.
అదే సమయంలో ఆఫీస్లో పని అంతా ముగించుకొని ఇంటికి అదేనండి ఫామ్ హౌస్కి వెళ్ళడానికి సిద్ధమైంది శిశిర. ఆ సమీపంలో నిలబడి ఆమెనే గమనిస్తున్న ఓ వ్యక్తి గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నేరుగా రమేష్ను కలిసి శిశిర గురించి చెప్పగా జుట్టు సరిచేసుకుంటూ, చెప్పానుగా ఇవాళ తను నా కార్ ఎక్కాలి, వెళ్ళి నేను చెప్పినట్లు నా కార్ తీసుకురా, మిగతాది నేను చూసుకుంటాను అని చెప్పాడు. అతడు వెళ్ళటమే రమేష్ హడావిడిగా లాబీ వైపు నడిచాడు. సరిగ్గా శిశిర బయటకు అడుగుపెట్టే సమయానికి ఆమెకు ఎదురుగా వెళ్లి నిలబడ్డాడు రమేష్. అకస్మాత్తుగా వచ్చిన అతన్ని చూసి వెనక్కు జరిగింది శిశిర. రమేష్ మాత్రం నవ్వుతూ, లంచ్ ఎలాగో కుదరలేదు, డిన్నర్ అయితే ఏ ఇబ్బంది ఉండదు అనుకుంటున్నాను మిస్ శిశిర. అదిగో నా కార్ కూడా వచ్చింది అంటూ బయటకు చూపాడు. రమేష్ శిశిర వెంట ఎందుకు పడుతున్నాడు? శిశిర ఇప్పుడు అతనితో వెళ్ళక తప్పదా? డ్రగ్ కలిపింది ఎవరు? వారు ఎవరో తెలుసుకొని వసంత్ ఏం చేస్తాడు? అతడు ఫామ్ హౌస్ నుండి వచ్చేయడానికి గల కారణం ఏంటి? అతడు వెళ్ళిపోయాడని తెలుసుకున్న శిశిర ఏం చేస్తుంది? తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వసంత శిశిరం నెక్స్ట్ పార్ట్ వినేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.